గాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం చూసి ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీకి ఏముందని అంటే ఈ వల్ల కొత్తగా ఏంటి ప్రయోజనం? ఏదో ప్రయోజనం లేకుండా ఇప్పుడు పిసిసి పగ్గాలు ఇచ్చేసి రేపొద్దున చేతులు పెట్టేస్తారా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో? ఏమీ లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పుడు ఏమి లేని చోట ఆమదవృక్షం మహావృక్షం. అక్కడ గిడుగు రుద్రరాజు పేరు చెప్పి పరిచయం చేయాలి. ఈయనేనండి గిడుగు రుద్రరాజు గారు. కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి ఉంది కదండి, ఆ ఏఐసిసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, ఒకప్పుడు డి శ్రీనివాస్ చేశాడు, ఒకప్పుడు కేకే చేశాడు. అట్లాంటి స్థాయి పదవిలో వీరున్నారు సార్ అని చెప్పాలి. ఓహో మీరా సార్ రుద్రరాజు గారు, మీరు ఎక్కడ ఉంటారు సార్, ఏ జిల్లా సార్ అని అడిగి తెలుసుకోవాలి. అదే షర్మిల అయితే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా, ఓకే పిసిసి చీఫ్ అయిందా, ఓకే ఓకే పరిచయం చేసుకోక్కర్లేదు అంతే. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీ 0కి 0 యాడ్ అవుతుందా 2 యాడ్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఈమె వల్ల కాంగ్రెస్ కి గుర్తింపు రావాలి అంతే. ఈమె చేరడం వల్ల ఈమెకొచ్చే ప్రయోజనం, ఈమెకొచ్చే రాజకీయ ప్రయోజనం ఏమి ఉండదా? ఈమె పదవి కానీ రెడ్డి కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఇచ్చిందా, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లైఫ్ ఇచ్చిందా? ఇది చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. రాజశేఖర్ సాధారణంగా ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది.